చెల్లిస్తున్నాము. మీ మహాకృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి ఇదే కాలశంలో ఈ పునరుత్థాన దినమందు మరొక పర్యాయం నీ సన్నిధిలో ప్రార్థించే అవకాశం ఇచ్చిన స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ మహాకృప చేత భయంకరమైన దినాలలో, ఇలాగూ సంఘముగా కూడి ఆరాధించలేని దినాలలో నీ సన్నిధిలో ఇలాగూ ప్రార్థించే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ సన్నిధి మాతో ఉంచినందుకై వందనాలు. ఈ దినమందు మీరు మాతో ఉన్నందుకు వందనాలు. ఇలాగూ ఈ ఆరాధనలో మీరు మాకు సహాయం చేసినందుకై వందనాలు. బలపరచమని, కృప చూపమని మేము ప్రార్థిస్తూ, ఈ పునరుత్థాన దినమందు ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని నడిపించమని, పరిశుద్ధాత్మ దేవుడా మీరు మాకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదివంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదివంతము నీవేనయ్యా. ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలో ఉన్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునగాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలు, సహోదరి సహోదరులైన అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆయన అపారమైన ప్రేమను బట్టి గత వారమంతయు దేవుడు ఆయన బిడల మేనమలను ఆయన అదృష్టమైన రెక్కల చోటను భద్రపరిచి సజీవుల సంఖ్యలో ఉంచిన దాన్ని బట్టి మనం ఆయనకి ఎంతగానో రుణస్థలమై ఉన్నాం. మన చుట్టూ భయంకరమైన పరిస్థితులు సంభవిస్తున్న దినాల్లో మనం ఉన్నాము. ఎక్కడ చూసినా ఈ కరోనా ప్రాబ్లం వల్ల మరి ఎంతోమంది మరణానికి గురవుతున్నటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని మహాకృప చేత ఈరోజు ఈ పునరుత్థాన దినమందు ఇలాగూ సజీవులముగా ఉన్నాము అని అంటే కేవలం ఆయన కృపే. ఇది మన తెలివి, మన బలము, మన శక్తి ఏమీ కాదు. కానీ కేవలం దేవుని యొక్క మహాకృప. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఇలాగూ దేవుని బిడ్డలు అందరినీ కలవడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకే దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృప చేత దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించే ఈ పునరుత్థాన దినమందు దేవుని బిడ్డలమైన మనందరినీ దేవుడు ఆయన సంభవించినందుకే దేవునికి కృతజ్ఞతమై ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రపంచంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మనం దేవుని ఆరాధిస్తాం. దేవుని సన్నిధిలో మనం దేవుని స్తుతించగలం. ఎందుకంటే మనకు అలాంటి నిరీక్షణ ఉన్నది. రక్షించబడిన మనము
దేవుని యందు నిరీక్షణ గల వారమే రక్షించబడ్డాం. ఆ రక్షణలో మనకు నిరీక్షణ ఉన్నది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితులలో దేవుని మీద ఆధారపడి దేవునిని ఆరాధించడం అనేది దేవుని బిడ్డలమైన మన కర్తవ్యం. శ్వాస యాత్రలో సాగుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో సాగుతున్నప్పుడు ఎన్నో సమస్యలు, ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా దేవుని మీద ఆధారపడి దేవుని మనం ఆరాధించవలసిన పరిస్థితులలో మనం దేవుని స్తుతిస్తే ఆరాధించవలసిన వారమై ఉన్నాం. కొన్నిసార్లు కష్టాలు, కొన్నిసార్లు నష్టాలు, కొన్నిసార్లు ఇరుకులు, కొన్నిసార్లు ఇబ్బందులు, కొన్నిసార్లు వ్యాధులు, కొన్నిసార్లు చాలా భయంకరమైన పరిస్థితులు మన జీవితాల్లో దేవుడు అనుమతిస్తాడు. అలాంటి సమయాల్లో కూడా మనం దేవునిని ఆరాధించడం మన కర్తవ్యం. అలాంటి సంఘటనలు, అలాంటి పరిస్థితులు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. వాళ్ళ జీవితాల్లో ఎన్నో కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళు దేవుని ఆరాధించారు, దేవుని మహిమపరిచారు. అలాంటి సమయాల్లో దేవుడు వారిని చూసి సంతోషించి ఆనందించిన సంఘటనలు ఉన్నాయి. బైబిల్ చరిత్రలో మనకందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యోబుని గురించి దేవుని వాక్యం చెప్పింది ఏంటంటే, దేవుడే ఒక సందర్భంలో యోబుని గురించి ఒక మాట చెప్తాడు. నా సేవకుడైన యోబుని సంగతి ఆలోచించదువా అని అపవాదితో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో దేవుడు యోబుని గురించి ఒక మాట చెప్పాడు. నా సేవకుడైన యోబు యథార్థవంతుడు, నమ్మకమైన వాడై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం నిశ్చయించిన వాడని దేవుడే యోబుని గురించి అపవాది ఎదుట ఒక ప్రత్యక్ష సాక్ష్యం చెప్తాడు. యోబు జీవితంలో చాలా కష్టమైనటువంటి పరిస్థితులు యోబు ఎదుర్కొన్నాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సందులో సాగిపోతున్నటువంటి వ్యక్తి. దేవుడు చెప్తూ భూమి మీద, అతని దినములలో భూమి మీద అతని వంటి వాడు ఎవడూనూ లేడు అని దేవుడు యోబుని గురించి సాక్ష్యం చెప్పాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని, నమ్మకమైన వాడని, న్యాయవంతుడు అని దేవుడే యోబుని గురించి చెప్పిన సాక్ష్యంలో దేవుడే చెప్పాడు అని అంటే అందులో సత్యం, యథార్థం ఉంటుంది. తన జీవితంలో తాను ఊహించని సంఘటనలు తన జీవితంలో జరిగాయి. దేవుని యందు భయభక్తులు కలిగి సాగుతున్న దినాల్లో దేవుడు యోబుని గురించి అలాంటి సాక్ష్యం చెప్పిన తరువాత దేవుడు యోబు జీవితంలో కొన్ని శోధనల్ని అనుమతించాడు. అపవాది చెప్పిన సాక్ష్యం ఏంటంటే, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు కలవాడయ్యాడా, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతను కలిగిన సమస్తానికి నువ్వు కంచి వేసావు కాబట్టి యోబు దేవుని ఆరాధిస్తున్నాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. నీవు అతను ఆశీర్వదించిన కారణాన్ని బట్టి, నీవు దీవించిన కారణాన్ని బట్టి యోబు దేవుని ఆరాధిస్తున్నాడు అని చెప్పిన విషయానికి దేవుడు అన్నాడు, చెప్పాడు. ఆ కారణాన్ని బట్టి యోబు సాతాను అంటాడు, ఈ కంచె కనుక తీసేస్తే, నీ భద్రత కనుక తీసేస్తే, ఈ పరిస్థితులన్నీ లేకపోతే, కష్టాలు, శ్రమలు, శోధనలు, బాధలు కనుక యోబుకి తటస్థిస్తే యోబు ఖచ్చితంగా దేవుని దూషిస్తాడు అని దేవుని ఎదుట అపవాది సవాల్ చేసి మాట్లాడతాడు.
ఆ సమయంలో దేవుడు యోబు యొక్క యథార్థతను రుజువు చేయడం కోసం దేవుడు అపవాదితో అంటాడు, ఇదిగో అతడు నీ వశమున ఉన్నాడు, నీవు అతనికి ఏం చేయదలుసావో అది చేయమని యోబుని అపవాది చేతికి దేవుడు అప్పగించాడు. అలాంటి పరిస్థితుల్లో యోబుకి ఒకదాని తర్వాత ఒకటి శ్రమలు, శోధనలు యోబు జీవితంలో సంభవించాయి. వీటన్నిటికీ కారణం అపవాది యోబుని శోధించడం వల్ల జరిగినటువంటి సంఘటన. ఒకరోజు తన 7 కుమారులు 3 కుమార్తెలు, తన పిల్లలు అందరూ తన యొక్క పెద్ద కుమారుడు ఇంట్లో విందు చేస్తున్న దినాల్లో సుడిగాలి వంటి తుఫాను వంటి గాలి వచ్చి వాళ్ళన్న కూడినటువంటి ఇల్లు కూలిపోవటం వల్ల వాళ్ళందరూ ఆ ఇంట్లో చనిపోయారు. ఒక్క దినాన్నే తన బిడ్డలందరూ చనిపోయారు. ఈ సంగతి విన్న యోబు ఏమీ చలించలేదు. అదే సమయంలో తన పొలంలో ఉన్నటువంటి తన యొక్క గాడిదలు మేపేవాళ్ళు, ఎద్దులు గాడిదలు పశువులు మేపుతున్న సమయంలో ఆ ప్రక్క దేశం నుండి వాళ్ళు వచ్చి వాటన్నిటినీ తోలికెళ్ళి నాశనం చేసినటువంటి సందర్భం. ఈ సంగతిని చెప్పడానికి నేను అక్కడనే వచ్చాను అని చెప్పి ఒక వ్యక్తి చెప్తాడు. తన కుమారులు తన బిడ్డలందరూ చనిపోయారు, ఈ సంఘటన జరిగింది. అదే సమయంలో తనకున్న ఆస్తి అంతా పోయింది, నేను ఒక్కడనే ఉన్నాను నీ విషయం చెప్పడానికి అని ఒక వ్యక్తి చెప్పాడు. ఈ సంగతులన్నీ జరిగినప్పుడు యోబు దేవుని స్తుతించాడు. తలగురించుకుని తన వస్త్రాలు తీసేసుకుని నేలపై పరుండి దేవుని స్తుతిస్తూ అంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక అని చెప్తాడు. దేవుని వాక్యంలో రాయబడినది, ఈ విషయాల్లో దేవుడు ఏమీ అన్యాయం చేశానని యోబు అనలేదు. కాబట్టి ఈ విషయంలో యోబు తన నోటి మాట ద్వారా కూడా ఏ పాపం చేయలేదు, ఏ విషయంలోనూ కూడా యోబు పాపం చేయలేదని దేవుని వాక్యంలో రాయబడింది. అక్కడున్న ఖచ్చితమైన మాట ఏంటంటే, యోబు నమస్కారం చేశాడు అని. అక్కడున్న ఇంగ్లీష్లో రాయబడిన మాట ఏంటంటే వర్షిప్ అని అంటారు, దేవుని ఆరాధించాడని, దేవుని స్తుతించాడని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు సర్వము కోల్పోయినప్పటికీ దేవుని నిందించలేదు, బాధపడలేదు. దేవుని స్తుతించాడు, దేవుని ఆరాధించాడు. యోబు అన్న మాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనేను, దేవుని యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక అన్నాడు. దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడు తీసుకోవడానికి సర్వాధికారం కలిగిన దేవుడని, సమస్తము ఆయన చిత్త ప్రకారమే చేస్తాడు అని యోబు నమ్మాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు అన్యాయం చేశాడని అనలేదు. కాబట్టి అక్కడ కూడా యోబు ఏ పాపము ఏ దోషం చేయలేదని దేవుని వాక్యం చెప్తుంది. మరొకసారి అపవాది పరలోకంలోకి వచ్చినప్పుడు దేవుడు ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ మళ్ళీ చెప్తాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని అంటే, అవును, యోబు సమస్తము కోల్పోయినా అతడు ఇంకా ఆరోగ్యంగా ఉన్నాడు కదా. మనిషి తన శరీరాన్ని కాపాడుకోవడానికి, శరీరాన్ని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తనకు కలిగిన సమస్తాన్ని ఇస్తాడు కదా అంటాడు. దేవుడు అన్నాడు యోబుతో, యోబు అంతా పోగొట్టుకున్నా కానీ యోబు తన నమ్మకత్వాన్ని విడిచిపెట్టలేదు, యోబు ఇంకా విశ్వాసం కలిగి ఉన్నాడు అని చెప్తే, అపవాది ఇంకా శోధించడానికి అపవాది అవకాశం అడిగినప్పుడు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు యోబుకి శరీరం అంతా వ్యాధి వచ్చింది. ఇదంతటికి కారణం అపవాది.
ఆ వ్యాధితో బాధపడుతున్నప్పుడు, కుర్పులతో బాధపడుతున్నప్పుడు, చెల్లపింకుతో గోక్కుంటున్నప్పుడు తన భార్య వచ్చి ఎంత జరిగింది, అంతా నష్టపోయాం, ఇంకా దేవుడు దేవుడు అంటా ఎందుకు, దేవుని దూషించి మరణం కమ్మని తన భార్య అన్నప్పుడు యోబు అలాంటి సందర్భంలో కూడా మూర్ఖురాలు మాట్లాడున్నట్లు నువ్వు మాట్లాడుచున్నావు అన్నాడే కానీ మూర్ఖురాలా అని అనలేదు. యెహోవా ఇచ్చినప్పుడు, యెహోవా దీవించినప్పుడు మనం ఆశీర్వదించినప్పుడు ఆనందిస్తామా, కష్టం వస్తే మరి దేవుని ఆరాధించమా అని యోబు తన భార్యతో చెప్తాడు. సో దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే ఈ విషయంలో కూడా నోటి మాట ద్వారా కూడా యోబు ఏ పాపము చేయలేదు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఎంత నమ్మకంగా యోబు జీవించిన కారణాన్ని బట్టి దేవుడు యోబు గురించి అపవాదితో చెప్తున్న మాట, నా సేవకుడని యోబు లాంటి వాడు భూమి మీద ఒకడును లేడు అని. సో మన జీవితాల్లో అలాంటి సంఘటనలు జరిగినప్పుడు, దేవుడు అనుమతించినప్పుడు, బాగున్నప్పుడే ఆరాధిస్తాం, బాగున్నప్పుడే అనుభవిస్తాం, దేవుడు ఆశీర్వదిస్తే అనుభవిస్తాం, దేవుడు దీవిస్తే అనుభవిస్తాం, అప్పుడు దేవుని గురించి సాక్ష్యం ఇస్తాం, దేవుని ఆరాధిస్తాం. ఆ దినాల్లో అది అందరూ చేసే పనే. కానీ యోబు సమస్తాన్ని కోల్పోయినా, సర్వం కోల్పోయినా కూడా దేవుని ఆరాధించాడు. అది యోబులో ఉన్న ఒక ప్రత్యేకత. సో దేవుని బిడ్డలమైన మనము మన జీవితాల్లో కూడా అలాంటి సంఘటన జరిగినప్పుడు మనము కూడా దేవుని విశ్వాసం ఉంచి యోబు వలె దేవుని ఆరాధించవలసినటువంటి పరిస్థితులు. నేటి మన ప్రపంచంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా చూస్తే ఎక్కడ చూసినా మరణం తాండవిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా వ్యాధితో చాలామంది కుటుంబాల్లో దైవజనులు, చాలామంది కుటుంబాల్లో సేవకుల భార్యలు, చాలామంది కుటుంబాల్లో కుటుంబస్తులు చనిపోయి మరి చాలా బాధాకరమైన, దుఃఖకరమైన ఉన్న దినాలలో కూడా దేవుని మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. సో ఇలాంటి వాక్యాలను ఆధారం చేసుకొని ఈ దినాలలో దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని స్తుతించి ఆరాధించవలసిన వారమై ఉన్నాం. యోబు లాంటి మహాభక్తుల్ని చూసి మనం దేవుని సన్నిధిలో ధైర్యం తీసుకోవాలి. అందుకే యాకోబు రాసిన పత్రికలో యాకోబు కూడా ఉదాహరించాడు యోబుని గురించి, యోబు యొక్క సహనం గురించి మీరు విన్నారు కదా అంటూ. సో అంత సహనం కలిగి దేవుని స్తుతించి ఆరాధించి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిపోవాల్సిన వారమై ఉన్నాం. మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుని ఆరాధించి, దేవుని స్తుతించి, దేవుని మహిమపరచాలి. దినాలలో సంఘముగా, సమాజంగా కూడి ఆరాధించలేని దినాలలో ఏ విధం చేతనైనా మనం దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడు సాయం చేశాడు. ఇది మామూలు విషయం కాదు. మనము రక్షించబడ్డాం, మనకు ఒక గొప్ప నిరీక్షణ ఉన్నది. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు. మనము ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరూ చనిపోతాం. కానీ ఈ జీవితం తర్వాత మరొక జీవితం, ఉన్నతమైన జీవితం, మహామహిమ కలిగిన జీవితం మనకున్నది. కాబట్టి ఆ నిరీక్షణ కలిగిన వారమై దేవుని సన్నిధిలో దేవుని సాగిపోవాల్సిన వారమై ఉన్నాం. రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని ఉంది. సో ఆ మహిమ కలిగినటువంటి ఆ నిరీక్షణ, రక్షణను మనం కలుసుకుని మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితులు దేవుని సన్నిధిలో నమ్మకంగా సాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆయన బిడ్డలమైన మనలోని దినాలలో ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరిచి, బలపరిచి నడిపించును గాక. దేవుడి ఈ మాటలు ఆస్వాదించును గాక. ఆమేన్. ఈ పాట దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ సమయంలో పాట పాడుకుని ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగి
పోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ, ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమార్థం. లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు. దేహమంతయు ధూళి అయినను జీవింపజేసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృపణలో ప్రవహించగా. పొందితి నెన్నో ఉపకారములు, నవనూతనమే ప్రతిదినము. వేకువ కురిసిన చిరుజల్లులో నీ కృపణలో ప్రవహించగా. పొందితి నెన్నో ఉపకారములు, నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడిచితివి. కమ్మనైన ప్రేమ చూపి కనువిందు చేసితివి. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలిచిన పరిశుద్ధుడవు, పునరుత్థానుడవు నీవయ్యా. జల్దరు వృక్షమును పోలినా గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలిచిన పరిశుద్ధుడవు, పునరుత్థానుడవు నీవయ్యా. జయశీలుడవు నీవేనని ఆరాధింతును ప్రతినిత్యము. గుండె గుడిలో నిండినావు, నీకే ఆరాధనా. ఆత్మదీపము వెలిగించినావు, నీకే ఆరాధనా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా.
ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతము ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి లైవ్లో చూస్తున్నటువంటి సంఘ బిడ్డలైనటువంటి ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా చక్కని మాటలు దైవజనుల ద్వారా మనం విన్నాం. యోబు యొక్క జీవితంలో దేవుడు యోబుని చూసినప్పుడు యోబు యథార్థవంతుడిగా భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా కనపడినప్పుడు యోబుని యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తే ఇంతవరకు కూడా మనము దైవజనుల యొక్క మాటల్లో మనం విన్నాం. యోబు జీవితంలో యథార్థంగా జీవించాడు, నమ్మకంగా జీవించాడు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాడు. ఆ సమయంలో దేవునికి దగ్గరగా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ శ్రమ వచ్చినప్పటికీ, కష్టం వచ్చినప్పటికీ, బాధ వచ్చినప్పటికీ, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ దేవుని నుండి దూరము కాకుండా దేవునితో సహవాసము కలిగి ఎంత విపత్తు వచ్చినప్పటికీ కూడా కుటుంబంలో ఎన్నో ప్రతికూలమైనటువంటి సమస్యలు కుటుంబంలో కుమారులు కుమార్తెలు అలాగే కుటుంబమంతా కూడా నాశనం అయిపోయినప్పటికీ కూడా చలించుకోకుండా ప్రభు సన్నిధిలో ప్రభు మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇటువంటి కరుణాయక సమయంలో కూడా మనము భయపడకోకుండా దినాల్లో చూసినట్లయితే చాలామంది జీవితాల్లో భయము ప్రాముఖ్యంగా మనం చూస్తున్నాం. ఏం జరుగుతుందో తెలీదు, ఏం జరగబోతుందో తెలీదు, ఎటువంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయో మనము టీవీ ఆన్ చేసి న్యూస్ చూస్తున్నప్పుడు మన జీవితాల్లో మన హృదయంలో ఎన్నో కలవరాలు ఉండటం మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు పేరట నేను చెప్పవలసింది ఏంటంటే, ఈ దినాల్లో మనం భయపడటం కాదు కానీ దేవుని మీద ఆధారపడటం అన్నది మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఆయన మన కొరకు 2000 సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపులమైనటువంటి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి మనలను పాపం నుండి విడిపించడానికి. అందుకే రోమా రాసినటువంటి పత్రికలో 8వ అధ్యాయంలో 37వ వచనంలో అంటాడు ఏమనంటే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే మనము ఈ దినాల్లో మనకి కావాల్సింది ఏంటంటే విజయం కావాలి, భయం మీద విజయం కావాలి, కలవరాల మీద విజయం కావాలి, అలాగే ఈ జరుగుతున్నటువంటి ఈ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మీద విజయం కావాలంటే మనకి సహాయం కావాలంటే మనకి దేవుని యొక్క సహాయము ఎంతైనా అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోబు జయించగలిగాడంటే ఈ పరిస్థితుల నుండి యోబుకు వచ్చినటువంటి పరిస్థితులు యోబు జయించగలిగాడంటే యోబు తనంతటి తాన్ని జయించలేదు కానీ ఆయన దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునికి స్తోత్రం. అందుకే అపవాది అంటాడు ఏమనంటే, నీవు ఆయనకి కంచి వేశావు కాబట్టే ఆయన అలా భయభక్తులు కలిగి ఉన్నాడు అంటాడు. కానీ దేవుడు అంటాడు కంచి తీసేసిన తర్వాత కూడా యోబు అలాగే స్థిరంగా ఉన్నాడు. అందుకే అంటాడు దేవుడిచ్చాడు దేవుడు తీసుకున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకిచ్చినటువంటి సమస్తమును బట్టి మనము దేవుని స్తుతిస్తున్నాం. అయితే దినాల్లో మన జీవితాల్లో ఎన్నో కలవరాలు, ఎన్నో భయము, ఎంతో భయంగా మనం జీవిస్తున్నాం. అయితే భయపడవలసిన అవసరం లేదు. ఈ కరోనా వైరస్ వల్ల మనం భయపడద్దు కానీ దేవుని మీద ఆధారపడటం మనం నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం.
అయితే మనం ఈ దినాల్లో మనకు కావాల్సింది ఏంటంటే జయం కావాలి. అందుకే అంటాడు, లోకములో మీకు శ్రమ అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి అంటాడు. మనము ధైర్యంగా ఉండాలి. ఈ దినాల్లో మనకు కావాల్సింది ఏంటి? ధైర్యం. దినాల్లో కరోనా వైరస్ వచ్చి చనిపోయిన వారు కొందరైతే భయముతో చనిపోతున్నటువంటి అనేక మంది ఉన్నారు. కాబట్టి భయపడవలసిన అవసరం లేదు. దేవుడే చెప్పాడు, ఈ అంత్య దినాల్లో, కడవరి దినాల్లో అపాయకరమైనటువంటి కాలం వచ్చును అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఇవన్నీ కూడా చూసినప్పుడు దేవుని రాకడ సమీపంగా ఉన్నదని మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో భయపడకుండా దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆనుకొని, యోబు ఎలాగైతే జయించగలిగాడో, యోబు తన శరీరం అంతా కూడా కురుపులతో నిండింది, తన ఆ యొక్క మనసంతా కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో, మరి ఆ పిల్లలు ఉన్న ఆస్తి అంతా పోయింది, అన్నీ పోయాయి. కానీ తాను మనస్సును మాత్రము దేవుని మీద పెట్టుకున్నాడు. అంతా కూడా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని దూషించలేదు. భార్య వచ్చి అంటుంది, ఇదిగో ఎంత జరిగింది చూసావు, ఇప్పటికైనా నువ్వు దేవుని దూషించి నువ్వు చావు అనగానే అప్పటికీ కూడా యోబు దేవుని దూషించలేదు. కానీ భార్యతో అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి దినాల్లో మనం చూసినట్లయితే మనము దేవుని దూషించుకోకుండా, ఇలా జరుగుతుంది, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడా ఏంటి అని దేవుని కాదు, కానీ దేవుడే చెప్పాడు అపాయకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి, కాలం వస్తుంది. ఈ కాలము ఇప్పుడు అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నాం. మంచి రోజులు వస్తాయని చూస్తుంది కాదు, కానీ వచ్చేవన్నీ కూడా దుర్దినాలే. కాబట్టి ఈ అంచె దినాల్లో ఉన్నాం, దేవుని రాకడకు సమీపంగా ఉన్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం గ్రహించవలసింది ఒకటి ఏంటంటే, దేవుని రాకడ సమీపంగా ఉన్నది. ఆయన చాలా సమీపంగా ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు, గవిని దగ్గర ఉన్నాను అంటున్నాడు ఆయన. కాబట్టి దినాల్లో మనం చూసినట్లయితే ఎంతోమంది చనిపోతున్నారు, కరోనా దైవజనులు చనిపోతున్నారు, సేవకులు ఎంతోమంది చనిపోతున్నటువంటి దినాల్లో ఉన్నాం. చాలా గొప్ప గొప్పవారు, ధనవంతులు చనిపోతున్నారు. ఈ వైరస్కి ధనవంతులని లేదు, పేదలని లేదు, ఏ భేదం లేదు. అందుకే అంటాడు ఏమంటే, ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఒకవేళ మరణం వచ్చిందా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధిలో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈ శరీరము ఇప్పటికీ, ఈ శరీరం ఇక్కడే ఉండిపోతుంది, కానీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆనుకుని, దేవుని సన్నిధిలో మనం గనక దేవుని మీద ఆధారపడి ఉంటే, ప్రభు సన్నిధిలో ఉంటే, ప్రభు మీద ఆధారపడి ఉంటే నిజంగా మనం విజయం పొందుతాం. అందుకే అంటాడు అయినను, అంటే దానికి ముందు ఎన్నో విషయాలు రాస్తూ వస్తున్నాడు. మీరు చదవండి 8వ అధ్యాయంలో కొన్ని ఆ విషయాలు 31 నుంచి మన పారాగ్రాఫ్ చదువుతూ ఉంటే కొన్ని విషయాలు చెబుతూ అంటున్నాడు. ఏమని అంటే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా, ఆయన ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే వీటన్నిటిలో ఏవైనా సరే, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్లో, మనకు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, బాధల్లో, కష్టాల్లో, ఆర్థికమైనటువంటి పరిస్థితుల్లో, శ్రమలో, కష్టాలు, శోధనలు, ఇబ్బందులు, వీటన్నిటిలో అంటాడు అయినను, ఇవన్నీ వచ్చినా, ఉపద్రవం వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇవన్నీ వచ్చినా అంటున్నాడు అయినను. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట చాలా బలపరుస్తుంది మనలను. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా. మనల్ని ఎవరు ప్రేమించాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. యోహాను 3:16 చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ఈరోజు ప్రేమిస్తున్నాడు, రేపు ప్రేమిస్తున్నాడు. ఆయన నిరంతరము ప్రేమిస్తున్నాడు. యుగాంతం వరకు నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఆయన ప్రేమించే దేవుడు ఆయన. అందుకని అంటున్నాడు అయినను, ఈ పరిస్థితులన్నీ వచ్చినప్పటికీ కూడా అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికంగా విజయము పొందుచున్నాము. వీటన్నిటిలో ఏదైనా సరే, దేనికైనా సరే మన విజయం పొందాలంటే ఆయన ద్వారా మనం పొందగలుగుతాం. మనం అందుకే అంటాడు, నాకు వేరుగుండి మీరు ఏమీ చేయలేరు అంటాడు. ఆయనకి వేరుగుండి మనం ఏమీ చేయలేము. ఆయనలో మనం అంటుకట్టుకుని ఉంటే అంటాడు మీరు బహుగా ఫలిస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. అయినను, మీరు ఏ పరిస్థితులు ఉన్నారో నాకు తెలియదు, కానీ మీరున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, ఒకవేళ మీరు ఈ దినాల్లో చూసినట్లయితే ఎక్కడైనా సరే జ్వరాలు, దగ్గులు, రొంపులతో బాధపడుతున్నటువంటి అనేక మంది బిడ్డలు, కొంతమంది మెడికల్ వెళ్ళడానికి భయపడుతున్నారు, కొంతమంది బయట చెప్పుకోవడానికి భయపడుతున్నారు, కొంతమంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఎన్నొచ్చిన అయినను మనకు కావాల్సిందండి విజయం. కరోనా మీద విజయం పొందాలి, కరోనాను మనం జయించగలగాలి, ఈ పరిస్థితుల మీద మనం జయించాలి. అంటే మనం ఏం చేయాలంటే అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా
మనము వీటన్నిటిలో అత్యధికంగా విజయం పొందుచున్నాము అంటాడు. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, అవన్నీ కూడా రాబోయేనను, ఉన్నవైనను అని చెప్పి దేవుని వాక్యంలో చెప్తూ అంటున్నాడు. అవన్నీ దేనికి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. దేవుని మీద ఆనుకుందాం. దేవునితో కలిసి మనం వీటన్నిటిని మీద జయిందాం. ప్రార్థనా జీవితంలో దేవుని వాక్యాన్ని చదువుతూ దేవునిలో అంటుకట్టుకుని ఆయన సహవాసంలో ఉండి ప్రభువులో మనం ఇప్పుడు కూడా నిలకడక ఎడతెగగా మనం ఉంటూ ఆయనలో మనం ఉండి ఈ పరిస్థితులను జయించగలుగుతాం. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, ఈ దినాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారు. చాలామంది కొన్ని వారాలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నటువంటి దినాలు. అయితే దేవుని చిత్తం ఆయన నెరవేర్చబోతున్నాడు. కాబట్టి మనం కొన్నిసార్లు మనకు అనుకోవచ్చు, ఇంత లోకమంతా కూడా ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి? ఆయన చిత్తం అది. ఆయన చిత్తానికి మనం ఏమీ చేయలేం. ఏది జరిగినా ఆయన చిత్తం. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఆయన మీద ఆధారపడాలి. ఆయన ద్వారానే మనం ఏదైనా జయించాలి. కాబట్టి ప్రార్థన చేద్దాం, ప్రార్థనలో ఎడదగగా ఉందాం, దేని వాక్యాన్ని చదువుదాం, ఇంట్లో గృహంలోనే మనం ఉందాం, సేఫ్గా ఉందాం, ప్రార్థనలో స్టేగా ఉందాం. అయితే చివరిగా నా మాటలు ముగిస్తూ ఒక మాట నేను చెప్తున్నాను, స్టే హోమ్, స్టే సేఫ్. కానీ ప్రార్థనలో మనం ఉండాలి. దేని వాక్యాన్ని చదువుతాం. ప్రభు ఈ వాక్యాలను మనం దీవించుగా. ఆమేన్. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఈ సమయంలో శాంసన్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కాబట్టి మరి లైవ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిగా ఆలస్యంగా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయవలసి వచ్చింది. కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల మరి ఆలస్యంగా ప్రారంభించాం. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు శాంసన్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. మంచిది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఇలాగూ యూట్యూబ్ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి ప్రభు చక్కటి కృపను, అవకాశాన్ని మనందరికీ అనుగ్రహించారు. ఇరువురి ద్వారా మనం చక్కటి వాక్యాలను, చక్కటి మాటలు మనం విన్నాం. వీటిని బట్టి మనం ప్రతిదినం ప్రార్థించవలసినటువంటి బద్ధులమై ఉండగా ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. ఉన్నటువంటి మనందరం కూడా తల ఉంచి మనమందరం కూడా ప్రార్థనలోకి విందాం. అత్యంత మహాకనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకముందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ మహాకృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి నాయన, ఈ పునరుద్ధాన దినముందు నాయన ఇలాగూ కుటుంబంగా సేవకులతో కలిసి నాయన ఇలాగూ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రభువా నీ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన మంచి కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వాస్తవిక పరిస్థితులు బట్టి చూస్తే నాయన అందరూ కూడా సంఘంగా కలిసి ప్రార్థించవలసిన దినము నాయన. మా చుట్టూ ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులు, భయంకరమైనటువంటి విపత్తు ప్రభువానికి స్తోత్రాలు. ఈ కారణం బట్టి నాయన ఎవరెవరు కుటుంబాల్లో వారు ప్రార్థన చేస్తుండగా మీ సహాయమును, కృపను వారికి అందించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. విశేషముగా మా సంఘబడులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు. వారి గృహాల్లో నేను ఈ ఆరాధనలో పాల్గొని ఉండగా వారందరినీ ఈ మాటల ద్వారా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నేను వాక్యం అందించిన మీ దాసులందరినీ కూడా మీరు బలపరచండి. నేను విన్న ప్రతి ఒక్కరిని కూడా ఆధ్యాత్మికంగా, వ్యక్తిగతంగా దీవించి ఆశీర్వదించమని, ఈ మాటలు వారికి ఆధ్యాత్మిక పురోగతికి మేలు కలిగినట్లుగా సహాయం దయచేయమని ప్రభా ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇలాగు నీ నామని మహిమపరచడానికి ఇచ్చిన మంచి గొప్ప కృప కొరకై మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఇలాగ ఎంతమంది ఇలాగ ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, వీళ్ళందరినీ బలపరచండి. నేను త్వరలోనే రాగల దినాలలో మేమందరం సంఘముగా మీ మందిరంలో చేరి నిన్ను ఆరాధించేటువంటి కృపను, సమయాన్ని మాకు అనుగ్రహించి మా ద్వారా మీరు నిత్య మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోవడమని నైనా ఈ దినాలలో ఈ కరోనా వ్యాధి చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్న వారందరూ కూడా త్వరగా కోలుకున్నట్లుగా సహాయం దయచేయండి. విశేషముగా పత్రికట సంఘబిడ్డలను, నైనా డైరీ సంఘబిడ్డలను నైనా ప్రతి ఒక్క సంఘబిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాం. బిడ్డలందరినీ బలపరచండి, సహాయం దయచేయండి. నేను మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. మీరే బలపరిచి నడిపించి మీ నామని మహిమ తెచ్చుకోమని, బిడ్డలందరూ దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆయన సహాయము, ఆయన సన్నిధి, ఆయన తోడు, ఆయన నీడ, ఆయన కాపుదల, ఆయన పిల్లలమైన మనందరికీ సకల పరిశుద్ధులకు ఇది మొదలుకొని సదాకాలము తోడై ఉండి నడిపించును గాక.
ఆమెన్. యేసు రక్తమే చేయం, శిలువ రక్తమే చేయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి.